ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, విచారణ పేరుతో అష్ట దిగ్బంధనం చేయడమే రేవంత్ రెడ్డి పాలన అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. హుజురాబాద్ పట్టణం నడిబొడ్డున డంపింగ్ యార్డ్ పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందుకే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన సతీమణిని సిఐడి విచారణ పేరుతోని వేధిస్తున్నారని మండిపడుతున్నారు. కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తూ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తోందంటున్నారు. డంపింగ్ యార్డ్ ఇష్యూను డైవర్ట్ చేసేందుకే సిబిసిఐడి విచారణ అంటున్న బీఆర్ఎస్ నాయకులతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెట్టడం, అష్టదిగ్బంధం చేయడం, కటకటకాల్లో ఇరికించడమే రేవంత్ రెడ్డి చేస్తున్న పాలన. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం లేకపోవడము, దాంతో పాటుగా ఏదైతే డంపింగ్ యార్డ్ విషయంలో కూడా నిరసన కార్యక్రమాలు చెప్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, దాంతోపాటుగా ఎమ్మెల్యే నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయడంతోనే ప్రభుత్వం వచ్చేసి గందరగోళంలో పడి ఏ విధంగానైనా కక్షపూరితంగా అరెస్టు చేయాలి, ఇబ్బంది పెట్టాలి, దానిని కూడా అంటే ఏదైతే నిరసన కార్యక్రమం ఉందో దాన్ని లేకుండా చేయాలనే ఒక దురుద్దేశంతోనే అతని పైన సిఐడి ఎంక్వైరీ అని చెప్పేసి నోటీసులు ఇవ్వడము, అతనితో పాటుగా అతని భార్య కూడా నోటీసులు ఇవ్వడం అనేది కూడా విచారకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంటున్నాడు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి కార్యాలయం దగ్గర ఉన్నాం. ఈ కార్యాలయం దగ్గరికి కూడా ఉదయం వాళ్ళ సతీమణితో కలిపేసి పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయానికి చేరుకున్నారు 11:30 గంటలకు. దీనికి సంబంధించిన విచారణను కూడా ఏదైతే సిఐడి కార్యాలయం కూడా ప్రారంభించారు. కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం చూసుకున్నట్లయితే కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులందరికీ కూడా ఎక్కడికక్కడ ప్రహార కాస్తూ ఎక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం, దాంతో పాటుగా ఏదైతే దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ కూడా దాదాపు ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళిపోమడంతోనే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న మనం చూడవచ్చు. దీనికి సంబంధించిన దానిలో కూడా డిఎస్పీ రంగస్వామి దానికి సంబంధించిన విచారణ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అన్న చెప్పండి, ఇక్కడికి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేని విచారణ పిలవడం ఏంటి? అక్కడ ఏదైతే పారిశుద్ధ్యం అటకెక్కింది, దాంతో పాటుగా డంపింగ్ యార్డ్ విషయంలో కూడా నిరసన కార్యక్రమాలు చేస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ కేసులు పెట్టిరనొచ్చు, ఏ విధంగా చూడొచ్చు? మేము ఇవాళ నోటీసులను సిఐడి నోటీసులను పూర్తి స్థాయిలో మా ఎమ్మెల్యే గారు పాడి కౌశిక్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగు అడుగున అంచెలంచెలుగా ఏదైతే 6 గ్యారంటీలు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ముఖ్యంగా ఈ మధ్య ఇప్పుడు నిన్న మొన్న హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ విషయం అయితే కావచ్చు, పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ఒక పథకం ప్రకారంగా ఇలాంటి అప్రజాస్వామ్యకంగా అక్రమ అన్యాయమైన కేసులు అంటగడుతూ సిఐడి ద్వారా నోటీసులు పంపించి వారి కుటుంబాన్ని పూర్తి స్థాయిలో అనుచర వర్గాన్ని కూడా ఇవాళ మీరు కరీంనగర్లో చూసుకుంటే హుజూరాబాద్ ప్రాంతం కానీ ప్రతి దగ్గర ముందస్తు అరెస్టులు, ఎవరి కార్యకర్తలు ఎక్కడి నుంచి అక్కడనే కట్టడి చేసి హైదరాబాద్ వస్తుంటే మేము ఏదో విధంగా మద్దతు తెలపడానికి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా మమ్మల్ని నిలబడనీయకుండా తోసేస్తున్నటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు ఈ పోలీసులు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎంతైతే దిగజారాలో అంత దిగజారి పోలీస్ వ్యవస్థను వాడుకొని మా నాయకుల పైన, ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి గారి ఎదుగుదలని ఓర్చుకోలేక రేవంత్ రెడ్డి గారి స్వయాన ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి డిపార్ట్మెంట్ ని వాడుకొని అసత్యమైన అన్యాయమైన కేసులలో ఇరికించి ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాము. ముఖ్యంగా చూసుకుంటే అసలు ఈ డంపింగ్ యార్డ్ ఇష్యూ ఏంటిది? డంపింగ్ యార్డ్ ఇష్యూ ఏంటంటే అక్కడ మాకు ఆ 2 విలేజెస్లలో డంపింగ్ యార్డ్ వద్దంటే ఉన్న చెత్త మొత్తం కరీంనగర్ లో ఉన్న చెత్త మొత్తం తీసుకొచ్చి మా ఊర్లలో వేస్తే మా వాటర్ పొల్యూషన్ గానీ, ఎయిర్ పొల్యూషన్ గానీ, అక్కడ మేము బేసిక్ గా అగ్రికల్చర్ గ్రౌండ్ వాటర్ పైన ఆధారపడి ఉన్నాము. అది రావడం వల్ల టోటల్ కొలాప్స్ అయిపోతాం. దాదాపుగా ఒక హిరోషిమా బాంబ్ వేస్తే ఏమవుతుందో రేపు హుజురాబాద్ లో ఆ డంపింగ్ యార్డ్ మాకు వస్తే దాదాపు అదే పరిస్థితికి వస్తాం మేము. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజల నుంచి కూడా మాకు పూర్తి స్థాయిలో వాళ్ళ సైడ్ నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది. దాన్ని ఓర్చుకోలేక కేవలం డైవర్ట్ చేయడానికే ఇలాంటి సిఐడి కేసులు. ఆయన మా ఎమ్మెల్యే గారు చేసింది ఏంటండి, దైవ దర్శనానికి వెళ్తుంటే కుటుంబ సమేతంగా అడ్డుకొని దౌర్జన్యంగా ఆయనని నెట్టేసి ఆ రోజు రోడ్డు పైన న్యాయబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మా యొక్క నిరసన తెలుపుతుంటే దానికి వ్యతిరేకంగా కక్ష కట్టి ఇవాళ కక్షపూరితమైన చర్యలుగా తీసుకొని మా ఎమ్మెల్యే గారి పైన లేనిపోని అబాండాలు వేసుకుంటూ ఈ కేసులు వేస్తున్నారని మేము భావిస్తున్నాం. ఎవరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా ప్రజల తరపున పోరాడతాం. ప్రజలకు ఏదైతే ఉన్నాయో ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు ఖచ్చితంగా